హాయ్ వెల్కమ్ టు హలో డాక్టర్ కార్యక్రమం. నేను జమీమా. జాయింట్ పెయిన్స్ దేని వల్ల వస్తాయి, దాని లక్షణాలు ఏంటి, ఎక్కడ వస్తే ఏ లక్షణాలు ఉంటాయి, జాయింట్ పెయిన్స్ అసలు ఎన్ని రకాలు, బ్యాక్ పెయిన్ దేని వల్ల వస్తుంది మొదలగు సమస్యల గురించి వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు ప్రైమ్ లైన్ స్టూడియోలో హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ సవిత గారు లైవ్లో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. మీలో ఎవరికైనా జాయింట్ పెయిన్స్కి సంబంధించి ఎలాంటి సందేహాలున్నా నివృత్తి చేసుకోవాలంటే ఇదే సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మేమంతా మనవి చేస్తున్నాం. స్క్రీన్ ప్లేపై కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి, డాక్టర్ సవితతో మాట్లాడే ప్రయత్నం చేయండి. ఓకే, సో డాక్టర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం డాక్టర్. సో వెల్కమ్ టు ప్రైమ్ లైన్ స్టూడియోస్. సో ఇప్పుడు హోమియోకేర్ ఇంటర్నేషనల్ తరపు నుండి మీరు ఇక్కడికి రావడం జరిగింది. జాయింట్ పెయిన్స్ అనేవి ఈ రోజుల్లో మనం చాలా ఎక్కువగా వింటున్నటువంటి కామన్ ప్రాబ్లం అయిపోయింది. అసలు జాయింట్ ప్రాబ్లమ్స్ అనేవి ఎందుకు వస్తాయి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి? జాయింట్ పెయిన్స్ అనేది క్లాసిఫై చేసుకుంటే కనుక మనము ఆస్టియో ఆర్థరైటిస్, రొమటాయిడ్ ఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్, అలాగే కొంతమందికి ఎస్ఎల్ఈ ఇలాంటివి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో మనకి మెయిన్గా 90% పేషెంట్స్ ఫేస్ చేసేటువంటి జాయింట్ పెయిన్ వచ్చేసి ఆస్టియో ఆర్థరైటిస్. ఆస్టియో ఆర్థరైటిస్ అనగా అరుగుదల అనేది మెయిన్గా బిగ్గర్ జాయింట్స్ ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే 40+ ఏజ్ గ్రూప్లోనే ఈ యొక్క అరుగుదల కనిపించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ నవడేస్ మనకి ఈ యొక్క ఆస్టియో ఆర్థరైటిస్ సర్వైకల్ స్పైన్లో కానీ లంబార్ స్పైన్లో కానీ కనిపించేటువంటి అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే యంగర్ ఏజ్ గ్రూప్స్లో అంటే 30+ ఏజ్ గ్రూప్స్లో కూడా ఈ యొక్క ప్రాబ్లం కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కువ మటుకు 90% పేషెంట్స్ 40+ ఆర్ 50+ పేషెంట్స్లో ఎక్కువగా కనిపించేటువంటి అరుగుదల మోకాళ్ళల్లో, ఈ మధ్యకాలంలో షోల్డర్ జాయింట్స్లో కూడా కనిపిస్తుంది. సో అరుగుదల వచ్చిన వెంటనే అంటే ఇట్ ఈస్ క్లాసిఫైడ్ ఇంటూ 4 స్టేజెస్, అంటే 1, 2, 3, 4 గ్రేడ్స్ అనేది మనం క్లాసిఫై చేసుకుంటుంటాం. ఫస్ట్ గ్రేడ్లో నొప్పి ఎక్కువ లేకపోయినప్పటికీ స్టిఫ్నెస్, అంటే ఎప్పుడైతే చేంజ్ ఆఫ్ పొజిషన్ చేయడం మొదలవుతుందో అప్పుడు కొద్దిపాటిగా రెసిస్టెన్స్ కనిపించే అవకాశం ఉంటుంది. ఇక్కడ పెద్ద జాయింట్స్ అంటే నీ జాయింట్స్, మోకాళ్ళల్లో ఉన్నటువంటి కుషన్ లాంటి సబ్స్టెన్స్ ఏదైతే ఉంటుందో, 2 బోన్స్ కూడా ఫ్రిక్షన్ కాకుండా కుషన్ లాంటి సబ్స్టెన్స్ ఏదైతే ఉంటుందో అది అరిగిపోవటం వల్ల వచ్చేటువంటి కాంప్రమైజ్ ఇన్ స్పేస్, అంటే 2 బోన్స్ మధ్యలో ఉన్నటువంటి స్పేస్ తగ్గిపోవడం, చాలా దగ్గరగా రావడం, దానివల్ల ఒక బోన్ ఇంకొక బోన్ ఫ్రిక్షన్కి గురవడం, దీన్నే మనము ఈ ఫ్రిక్షన్ ఒక శబ్దం తీసుకొస్తుంది, దాన్నే క్రెపిటస్ అంటూ ఉంటాం. సో క్రెపిటస్ పాజిటివ్ ఉంటే అది ఖచ్చితంగా ఆస్టియో ఆర్థరైటిస్ అని డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. సో ఎక్స్రేలోనే కాదు, సింపుల్గా ఒక ఫిజిషియన్ క్లినిక్లో చూసి కూడా ఈ ఆస్టియో ఆర్థరైటిస్ని డయాగ్నోస్ చేయొచ్చు. ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళలో ఫస్ట్ గ్రేడ్లో, సెకండ్ గ్రేడ్లో మోపి కొంచెం నొప్పిగా ఉండటము, లేదా చేంజ్ ఆఫ్ మూమెంట్లో మాత్రమే స్టిఫ్నెస్ ఉండటము, ఇవన్నీ కనిపించే అవకాశం ఉంటుంది. థర్డ్ స్టేజ్లో కూర్చుంటే లేవడం, లేదా నడుస్తూ ఉన్నప్పుడు ఇమీడియట్గా మనకి మూమెంట్ అనేది ఈజీగా రాకపోవడం అనేది థర్డ్ స్టేజ్లో కనిపిస్తూ ఉంటుంది. బట్ 4th గ్రేడ్లో ఉన్నటువంటి ఆస్టియో ఆర్థరైటిస్లో ఈవెన్ బోయింగ్ ఆఫ్ లెగ్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో మీరు ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్లోనే డయాగ్నోస్ చేసుకొని ట్రీట్మెంట్ మొదలు చేసినట్టయితే కనుక ఇది పూర్తిగా థర్డ్ స్టేజ్కి, 4th స్టేజ్కి వెళ్లకుండా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఆల్రెడీ ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్లో ఉన్నటువంటి నీ జాయింట్స్లో కుషనీ సబ్స్టెన్స్ ఏదైతే తక్కువ అవుతుందో అది కూడా మెరుగుపడేటువంటి అవకాశం ఉంటుంది. సో మెయిన్గా ఆస్టియో ఆర్థరైటిస్ డయాగ్నోస్ చేసిన వెంటనే హోమియోపతి ట్రీట్మెంట్, కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇస్తే కనుక పూర్తిగా నార్మల్ స్టేజ్కి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే సెకండ్ వచ్చేసి మనకి రొమటాయిడ్ ఆర్థరైటిస్. రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఆటో ఇమ్యూన్ డిసార్డర్. ఇది బ్లడ్లో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ వల్ల అని చెప్పుకోవచ్చు. ఇది హెరిడిటరీ అయి ఉండవచ్చు, కొంతమందికి హెరిడిటీ లేకపోయినప్పటికీ స్ట్రెప్టోకాకల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా గురైన వాళ్ళలో ఈ యొక్క రొమటాయిడ్ ఆర్థరైటిస్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ మెయిన్గా స్మాలర్ జాయింట్స్ ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఏజ్తో పరిమితం లేదు, ఈవెన్ 10 years లోపల ఉన్నటువంటి పిల్లలలో కూడా ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఈ మధ్యకాలంలో కనిపిస్తుంది. సో ఇది జాయింట్స్ వచ్చేసి బిగ్గర్ జాయింట్స్ పాలిఆర్థరాలజీ అనుకోవచ్చు, స్మాలర్ జాయింట్స్, ఫింగర్ జాయింట్స్, టో జాయింట్స్, ఎల్బో, రిస్ట్ జాయింట్,
మణికట్టు అని చెప్పుకోవచ్చు, ఎల్బో జాయింట్స్, ఇవన్నిట్లో కూడా వాపుతో కూడినటువంటి ఇన్ఫెక్షన్తో కూడినటువంటి నొప్పి ఉండే అవకాశం ఉంటుంది. ఇది చాలా తీవ్రంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కొంతమందికి నార్మల్ యాక్టివిటీ కూడా చేసుకోవడం ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంటుంది. కొంతమందికి ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ మాత్రమే, అలాగే ఒక 2 to 3 అవర్స్ వాళ్ళు నార్మల్గా పని చేసుకోలేనంత విధంగా అంత తీవ్రంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఒకవేళ ఇది చాలా సివియర్గా ఉన్నట్టయితే కనుక ఆర్ఏ ఫ్యాక్టర్ అని ఒకవేళ చెక్ చేస్తే కనుక అది 10 లోపల ఉండాల్సినటువంటి ఆర్ఏ ఫ్యాక్టర్ కొంతమందిలో 100 అబవ్ కూడా కనిపించినటువంటి కేసెస్ ఉంటాయి. దీన్నే మనం సివియర్ కేసెస్ అంటాం. ఇందులో మైల్డ్ టు సివియర్ కేసెస్ ఉంటాయి. మైల్డ్ కేసెస్లో ఆర్ఏ ఫ్యాక్టర్ 30 లోపల ఉంటే దాన్ని మైల్డ్ అని చెప్తూ ఉంటాము. అలాగే 60, 70 ఇలాంటి కేసెస్లో కూడా నార్మల్ యాక్టివిటీ వాళ్ళు చేసుకోలేనటువంటి విషయం చాలా ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది. ఇది నాట్ ఓన్లీ ఇన్ 10 years ఆఫ్ ఏజ్ గ్రూప్, కొంతమందికి 24, 25 years, వెరీ యంగ్ ఏజ్, జస్ట్ చదువుకునే రోజులలో డిగ్రీలో ఉన్నటువంటి టీనేజ్ పీపుల్లో కూడా ఈ యొక్క రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఈ మధ్య కాలంలో కనిపిస్తుంది. సో నాట్ ఓన్లీ యంగర్ ఏజ్ గ్రూప్స్, ఈవెన్ 40+ ఏజ్ గ్రూప్లో ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా దీన్ని రుమటాయిడ్ ఆర్థరైటిసా, ఆస్టియో ఆర్థరైటిసా అని డిటెక్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. రుమటాయిడ్ ఆర్థరైటిస్ని డిటెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరము ఒకవేళ వాపుతో కూడినటువంటి నొప్పి సింగిల్ జాయింట్లో ఉన్నట్టయితే కనుక దాంట్లో ఈఎస్ఆర్ లెవెల్స్, సిఆర్పి లెవెల్స్, ఆర్ఏ ఫ్యాక్టర్ ఇవి చెక్ చేసినట్టయితే కనుక రుమటాయిడ్ ఆర్థరైటిసా, లేకపోతే ఆ యొక్క జాయింట్లో ఉన్నటువంటి ఇన్ఫెక్షనా, లేదా ఆటో ఇమ్యూన్ డిసార్డరా అనేది ట్రీట్మెంట్ డయాగ్నోసిస్ అనేది కరెక్ట్గా చేసి దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ డిటెక్ట్ అయిన వెంటనే హోమియోపతి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక పూర్తిగా నార్మల్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది సివియర్ కేసు రాకముందే మైల్డ్గా ఉన్నప్పుడే దీనికి ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది. థర్డ్ మేజర్ జాయింట్ పెయిన్ వచ్చేది గౌటీ ఆర్థరైటిస్ అని చెప్పుకోవచ్చు. ఇది వెరీ కామన్. నవడేస్ సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి రేజ్ అవ్వడం అనేది ప్రతి ఒక్కరిలో చూస్తూ ఉన్నాం. డ్యూ టు డైట్ హ్యాబిట్స్ అనుకోండి, లేదా వాళ్ళు తీసుకునేటువంటి ఆహారము, ఆల్కహాలిజము, ఇలాంటివన్నీ కూడా చూసుకున్నట్టయితే కనుక, లేదా వాళ్ళు తీసుకునేటువంటి కొన్ని మెడికేషన్స్, కొన్ని హైపర్టెన్షన్ మెడికేషన్స్ కానివ్వండి, యాంటీ డిప్రెషన్ టాబ్లెట్స్ కానివ్వండి, ఇవి తీసుకోవటం వల్ల యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది బ్లడ్లో పెరగటం అనేది చాలా మందిలో చూస్తూ ఉన్నాం. సో యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఒకవేళ క్రానిక్గా ఉన్నట్టయితే, అంటే మోర్ దెన్ 5 years బ్లడ్లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ హైలో ఉన్నట్టయితే కనుక ఈ యొక్క పేషెంట్లో యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేది డిపాజిట్ అవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క జాయింట్లో, కొంతమందికి సింగిల్ జాయింట్లో డిపాజిట్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంతమందికి నాడ్యులార్ గౌటీ ఆర్థరైటిస్ అనేది మనకి టో జాయింట్స్లో లేదా ఫింగర్ జాయింట్స్లో చాలా సివియర్గా కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో సింగిల్ జాయింట్లో ఒకవేళ సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్, సీరం యూరిక్ యాసిడ్ నాడ్యూల్స్ ఫామ్ అయినప్పటికీ నార్మల్గా ఆ యొక్క జాయింట్ని వాళ్ళ యొక్క మూమెంట్స్కి యూజ్ చేయడం అనేది చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈ పెయిన్ ఎంత సివియర్గా ఉంటుంది అంటే ఒకవేళ టో జాయింట్స్లో వచ్చినట్టయితే కనుక, లేదా యాంకిల్ జాయింట్లో వచ్చినట్టయితే కనుక వాళ్ళు నార్మల్గా నడవలేని పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. డాక్టర్, మీతో మాట్లాడడానికి కాలర్స్ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇది కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ కాల్ అయితే తీసుకుందాం. శ్రీనివాస్ గారు పశ్చిమ గోదావరి జిల్లా నుండి కాల్ చేస్తున్నారు. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు సవిత గారు ఉన్నారు, మాట్లాడండి. ప్లీజ్ మాట్లాడండి. హలో, చెప్పండి. అది తుంటి దగ్గర జాయింట్ కొంచెం నొప్పి కింద ఉందండి. మొన్న ఎక్స్రే తీయించామండి. అది బోన్ కొద్దిగా అరిగిందండి. అలాంటి అది నడుస్తుంటే కొంచెం సౌండ్ వస్తుందండి. అంటే సౌండ్ బయటికి కాదండి, మనకి కింద ఉన్నట్టుగా తెలుస్తుంది. వస్తుందండి. 52 అండి. ఓకే, ఫస్ట్ టైం. ఎక్కడ ఉందండి ఈ ప్రాబ్లము? నీ జాయింట్లోనా? ఎడం పక్క తుంటికి ఎన్నిపోస్తే దగ్గరలో అండి. మళ్ళీ చెప్పండి. ఎడం తుంటే అండి. ఓకే, అంటే తుంటే అంటే మామూలుగా జాయింట్ ఉంటుంది కదండి, నడుము 2 కాళ్ళకి 2 తుంట్లు ఉంటాయి కదండి. అవును, అక్కడ జాయింట్ దగ్గర అండి. ఈ అరుగుదల అనేది 50 yearsలో వచ్చేటువంటిది చాలా కామన్ అండి. ఇది ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్కి వచ్చేటువంటి ప్రాబ్లము. ఇక్కడ మీకు స్టార్టింగ్ స్టేజ్ అని చెప్పుకోవచ్చు. అంటే నొప్పి ఎప్పుడు ఎక్కువ ఉంటుంది?
పడుకున్నప్పుడు అయితే ఏమీ నొప్పి ఉండలేదండి. మామూలుగా పని చేసినప్పుడు వంగినప్పుడు అది కొంచెం ఇబ్బంది పడుతుందండి. ఓకే, మీరు ఇమీడియట్గా నియరెస్ట్ క్లినిక్కి రండి. ఇక్కడ మీకు ఎంతవరకు సివియారిటీ ఉంది అనేది మనం ఎక్స్రేలో చూస్తాము. ఒకవేళ అక్కడ మనకి ఇబ్బందిగా ఉంది అంటే, అంత తెలియట్లేదు అంటే కూడా కొంచెం ఎంఆర్ఐ చేసి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీ ప్రాబ్లం ఓన్లీ అరుగుదల ఉందా లేదా ఇన్ఫెక్షన్ ఉందా, దాంతోపాటు మందులు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి హోమియోపతి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా, ఏ పెయిన్ కిల్లర్స్ కూడా వాడకుండా మా యొక్క వైద్యంతోనే మీ యొక్క నొప్పి కానీ లేదా అక్కడ ఉన్నటువంటి కుషనీ సబ్స్టెన్స్ ఏదైతే మీకు అరుగుదలకు గురైందో అది కూడా సెక్రేట్ అయ్యేటట్టుగా కొద్దిపాటిగా మెడికేషన్స్తో పాటు ఎక్సర్సైజ్తో పాటు ఇవ్వడం జరుగుతుంది. మీకు వితిన్ అంటే ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్లో ఉన్నట్టయితే కనుక వితిన్ 3 monthsలోనే మీకు ఆ తేడా అనేది తెలిసిపోతూ ఉంటుంది. ఎస్ రైట్, ఆ టాపిక్ మనం కంటిన్యూ చేద్దాం. ఓకే, సో మనం గౌటీ ఆర్థరైటిస్లో ఉన్నాము. చాలా సివియర్ పెయిన్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఈ గౌటీ ఆర్థరైటిస్లో. ఇక్కడ మనకి నార్మల్గా నడవలేని పరిస్థితి, అంత సివియర్ పెయిన్ మన గౌటీ ఆర్థరైటిస్లో ఉంటుంది. సో సిరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతున్నాయి అని ఒకవేళ చెక్ చేసినటువంటి వెంటనే వాళ్ళు తీసుకునేటువంటి ఆహారాన్ని పూర్తిగా చేంజ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి యానిమల్ ప్రోటీన్ ఎక్కువగా తీసుకునే వాళ్ళల్లో సీరం యూరిక్ యాసిడ్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే యూరిక్ యాసిడ్ మెటబాలిజం డిస్టర్బ్ అయిన వాళ్ళలో, అంటే వెజిటేరియన్స్కి కూడా కొంతమందిలో సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతూ ఉండొచ్చు. ఇంకోటి వచ్చేసి ఆల్కహాలిజం ఎక్కువగా ఉన్న వాళ్ళలో కూడా సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇవి రెండు కూడా కంట్రోల్ చేసిన తర్వాత కూడా యూరిక్ యాసిడ్ లెవెల్స్ క్రానిక్గా ఉన్నట్టయితే కనుక దానికి మెడికేషన్ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే నాడ్యూల్స్ ఫామ్ అయ్యేంత వరకు మీరు చూడకుండా మీకు యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిన వెంటనే ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక ఇది పూర్తిగా నార్మల్కి వచ్చే అవకాశం ఉంటుంది. సో వన్స్ నాడ్యూల్ ఫామ్ అయిపోయిన తర్వాత దేర్ మే బీ పర్మనెంట్ డీవియేషన్ ఆర్ ఆ జాయింట్లో పర్మనెంట్గా నాడ్యూల్స్ డిపాజిట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిన వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, అంటే ఏజ్తో సంబంధం లేకుండా ఇలాంటి జాయింట్ పెయిన్స్ అనేవి చాలా నార్మల్ అని మీరు చెప్తున్నారు కదా. ఈ మధ్యకాలంలో అన్హెల్దీ, తర్వాత లైఫ్ స్టైల్ ఒకటి, తర్వాత తినేటటువంటి ఫుడ్, ఇవన్నీ కూడా ఈ జాయింట్ పెయిన్స్కి ప్రభావాన్ని చూపిస్తాయంటారా? ఎస్, ఇప్పుడు మనకి ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చేసి కాల్షియం డెఫిషియన్సీ, వైటమిన్ డి డెఫిషియన్సీ చాలా ప్లే రోల్ చేస్తుంది. అలాగే వేర్ అండ్ టేర్, ఆస్టియో ఆర్థరైటిస్కి మెయిన్ కాజ్ వచ్చేసి వేర్ అండ్ టేర్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సర్వైకల్ స్పైన్, సింపుల్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఎక్కువగా లేదా స్టూడెంట్స్ ఎక్కువగా ఒకే పొజిషన్లో కూర్చొని చదవటం కానీ లేదా వాళ్ళకు ఉన్నటువంటి ల్యాప్టాప్ కానీ వాళ్ళకు రాంగ్ పోస్చర్ అని చెప్పుకోవచ్చు. రాంగ్ పోస్చర్ వల్ల వచ్చేటువంటి సర్వైకల్ స్పాండిలోసిస్ మే లీడ్ టు ఆస్టియోఆర్థరైటిస్ ఆఫ్ వర్టిబ్రే. ఎందుకంటే అక్కడ వేర్ అండ్ టేర్ ఉంది, అలాగే రాంగ్ పోస్చర్ ఉంది, అండ్ యాడ్ ఆన్ దాట్ కాల్షియం డెఫిషియన్సీ, వైటమిన్ డి డెఫిషియన్సీ. సో ఇలా వచ్చినప్పుడు నార్మల్ కర్వేచర్ ఏదైతే ఉంటుందో సర్వైకల్ స్పైన్లో, మెడ ప్రాంతంలో ఇది డిస్టర్బ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇది చాలా చిన్న ఏజ్ గ్రూప్లో, అంటే వితిన్ 30+ ఏజ్ గ్రూప్లో, 32, 33 ఏజ్ గ్రూప్లోనే సివియర్ సర్వైకల్ స్పాండిలోసిస్తో క్లినిక్లో ప్రజెంట్ అయినటువంటి కేసెస్ చాలా ఉన్నాయి. సో ఇక్కడ మనకి సర్వైకల్ స్పాండిలోసిస్ డిటెక్ట్ అయిన వెంటనే స్టార్టింగ్ స్టేజ్లోనే వాట్ ఈస్ ద రీజన్? ఫస్ట్ వచ్చేసి పోస్చరల్ ప్రాబ్లం, అలాగే కాల్షియం డెఫిషియన్సీ ఆర్ విటమిన్ డి డెఫిషియన్సీ, ఇవి మూడు కూడా కరెక్ట్ చేసుకున్నట్టయితే కనుక సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది సివియారిటీ పెరగకుండా ఉంటుంది. అలాగే హోమియోపతిలో చాలా చక్కటి మెడిసిన్స్ ఉన్నాయి. అంటే సర్వైకల్ స్పాండిలోసిస్ డెవలప్ అయినటువంటి పేషెంట్స్లో మెయిన్గా ఫస్ట్ వచ్చేసి మేబీ పెయిన్ ఇన్ ద షోల్డర్స్, రేడియేటింగ్ పెయిన్ ఉండొచ్చు, అలాగే గిడ్డినెస్ ఉండొచ్చు. ఈ యొక్క గిడ్డినెస్ అనేది కూడా సివియర్గా బికాస్ ఇక్కడ మనకి C1, C2, C3, C4, C5 ఈ లెవెల్స్ ఎక్కడ ప్రాబ్లం వచ్చింది దాన్ని బట్టి సిమ్టమ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. C1, C2, C3లో ఒకవేళ ప్రాబ్లం వచ్చింది అంటే గిడ్డినెస్ డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే C3, C4, C5లో ప్రాబ్లం వచ్చినట్టయితే కనుక స్కాపులర్ పెయిన్స్, అలాగే షోల్డర్ పెయిన్స్, రేడియేటింగ్ పెయిన్స్ చాలా సివియర్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. షూటింగ్ పెయిన్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మనకి లంబార్ స్పైన్లో ఉన్నటువంటి వర్టిబ్రేలో ఒకవేళ చేంజెస్ వచ్చినట్టయితే కనుక, అంటే L1, L2, L3లో వచ్చినట్టయితే కనుక రీజనల్ పెయిన్ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. L3, L4, L5లో అతిపెద్ద నర్వ్ పాస్ అవుతుంది, షియాటిక్ నర్వ్ అని.
ఈ యొక్క షియాటిక్ నర్వ్ కంప్రెస్ అవ్వటం వల్ల కొంతమందికి రైట్ షియాటికా కానీ లెఫ్ట్ షియాటికా కానీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా మళ్ళీ ఆస్టియో ఆర్థరైటిస్ వల్లనే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ లంబార్ స్పాండిలోసిస్ కానీ ఆస్టియో ఆర్థరైటిస్ ఆఫ్ లంబార్ వర్టిబ్రే కానీ ప్రొఫెషనల్స్ ఏవైతే కొంతమంది అంటే సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ కూడా ఒకవేళ 8 to 10 అవర్స్ ఒకే పొజిషన్లో కూర్చొని వర్క్ చేయటము, అలాగే హెవీ వెహికల్ డ్రైవింగ్ ఉన్న వాళ్ళలో కంపల్సరీ అంటే ఈవెన్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టీసీ డ్రైవర్స్, నార్మల్ డ్రైవర్స్, హెవీ వెహికల్ డ్రైవర్స్ ఒక 15 years ఎక్స్పీరియన్స్ 20 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఖచ్చితంగా ఈ ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనకి వేర్ అండ్ టేర్, స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఏ జాయింట్లో పడుతుంది దాన్ని బట్టి ఈ యొక్క ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఆస్టియో ఆర్థరైటిస్ ఆఫ్ నీ జాయింట్స్, మోకాళ్ళల్లో వచ్చేటువంటి అరుగుదల, ఇది మెయిన్గా మనకి ఫీమేల్స్లో ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది. ఒబేస్ పీపుల్లో ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. హెరిడిటరీ ఫ్యాక్టర్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఫ్యామిలీలో రన్ అయితే కనుక ఆస్టియో ఆర్థరైటిస్ ఆఫ్ నీ జాయింట్స్ ఆర్ షోల్డర్ జాయింట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఆస్టియోపోరోటిక్ చేంజెస్ అంటే డ్యూ టు డెఫిషియన్సీ ఆఫ్ కాల్షియం, చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి డెన్సిటీ ఆఫ్ బోన్ తక్కువ ఉండటం వల్ల ఈ యొక్క ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఆస్టియోపోరోటిక్ చేంజెస్ ఉన్నాయి, అలాగే అరుగుదల అనేది మొదలైంది, ఇమీడియట్గా మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. బికాస్ ఇది సెకండ్ స్టేజ్ నుంచి థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్ వెళ్ళడంలో ఎక్కువ టైం తీసుకోదు. సో 40+ ఏజ్ గ్రూప్లో ఒకవేళ పెయిన్స్ వస్తున్నట్టయితే కనుక ఇమీడియట్గా డయాగ్నోసిస్ అనేది ఇంపార్టెంట్, ఇన్వెస్టిగేషన్స్ అనేది ఇంపార్టెంట్, రూట్ కాజ్. సో హోమియోకేర్ ఇంటర్నేషనల్లో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇవ్వడమే కాకుండా ఇక్కడ రూట్ కాజ్ అనేది ఏంటి అనేది చూసుకొని దాన్ని కరెక్ట్ చేసుకుంటూ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కరెక్ట్ డయాగ్నోసిస్, కరెక్ట్ ఇన్వెస్టిగేషన్, రూట్ కాజ్ అనాలిసిస్, అలాగే కరెక్ట్ కాన్స్టిట్యూషనల్ రెమెడీ, ఇది జీనోమ్ అంటూ ఉంటాం మనము, వాళ్ళకి తగినట్టుగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దాంతో ఆస్టియో ఆర్థరైటిస్ కూడా పూర్తిగా నార్మల్కి వచ్చినటువంటి కేసెస్ చాలా ఉన్నాయి. రైట్. అయితే ఇప్పుడు చాలామంది ఈ మధ్యకాలంలో అందరూ సాఫ్ట్వేర్స్ అయిపోయారు, ఐటీ టెక్కీస్ అయిపోయారు, కాబట్టి అందరూ కూర్చొని ఎక్కువ పని చేస్తూ ఉన్నారు. దానివల్ల బ్యాక్ పెయిన్ అనేది చాలా కామన్గా వస్తుంది. దానికి మన దగ్గర ట్రీట్మెంట్ ఉంటుందంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టు మనకు సర్వైకల్ స్పైన్లో ఎట్లయితే పోస్చర్ ప్రాబ్లం ఉంటుందో అలాగే లంబార్ స్పైన్లో కూడా పోస్చర్ ప్రాబ్లం వల్ల వచ్చినటువంటి పెయిన్స్, దిస్ మే ఎక్స్టెండ్ టు ఆస్టియోపోరోటిక్ చేంజెస్ ఆఫ్ బోన్స్, వేర్ అండ్ టేర్, ప్రెషర్ ఆఫ్ లంబార్ స్పైన్ అనేది నాట్ ఓన్లీ అంటే మీకు ఎక్కువసేపు కూర్చునే వాళ్ళలో కాకుండా హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసే వాళ్ళలో కూడా కనిపించే అవకాశం ఉంటుంది. ఒబీస్గా ఉండే వాళ్ళలో కూడా కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే లంబార్ స్పైన్లో యూజువలీ ట్రామా అంటే ఏదైనా ఇంజ్యూర్ అయినప్పుడు కూడా అంటే యాక్సిడెంట్సే కానివ్వండి, లేదా వాళ్ళు పడినప్పుడు ఫాల్స్ కానివ్వండి, ఇవన్నీ అయినప్పుడు కూడా ఆ యొక్క రీజన్లో ఒకవేళ డిస్టర్బెన్స్ ఇన్ ద న్యాచురల్ కర్వేచర్ ఆఫ్ స్పైన్ ఉన్నట్టయితే కనుక ఖచ్చితంగా ఈ ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క బ్యాక్ పెయిన్ని కూడా మనము దీన్ని క్లాసిఫై చేసుకున్నట్టయితే కనుక సింపుల్ డిస్క్ బల్జ్, మైల్డ్ డిస్క్ బల్జ్ టు హెవీ సివియర్ డిస్క్ బల్జ్ ఉండే అవకాశం ఉంటుంది. ఇందులో మనకి పెయిన్ అనేది రేడియేటింగ్ పెయిన్ ఉండొచ్చు, షియాటికా పెయిన్ ఉండొచ్చు, అలాగే తిమ్మిర్లు, మొద్దు పారటము, నడుము నొప్పి సివియర్గా ఉండటము, వాళ్ళు నార్మల్ యాక్టివిటీ చేసుకోలేకపోవడం, ఇవన్నీ కూడా కొంతమందికి ఈవెన్ వాకింగ్ చేస్తుంటే కూడా నొప్పి పెరగటం అనేది చూస్తుంటాం. సో ఇక్కడ మనకి స్పాజమ్ అనుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి వర్టిబ్రే చుట్టూ కూడా మజిల్ అనేది ఇన్ఫ్లమేటరీ చేంజెస్ గురైనందువల్ల ఈ యొక్క ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటుంది. ఇలాంటి కేసెస్ చాలా ఈజీగా చాలా త్వరగా రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వితిన్ 3 to 4 months పెయిన్ రిలీఫ్ వస్తుంది. బట్ ఎనీవేస్ ఆస్టియోపోరోటిక్ చేంజెస్ ఒకవేళ బోన్లో ఉన్నట్టయితే కనుక దానికి లాంగ్ ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది. బట్ ఒకవేళ బ్యాక్ పెయిన్, లంబార్ స్పైన్లో మేబీ హర్నియేషన్, స్టీనోసిస్ ఇలాంటివి ఉన్నట్టయితే కనుక అక్కడ చేంజెస్ అనేది చాలా ఎక్కువగా ఉన్నట్టు చెప్పుకోవచ్చు మనం. నార్మల్ డిస్క్ బల్జ్ కూడా మనకి పెయిన్ ఉండే అవకాశం ఉంటుంది. బట్ స్టీనోసిస్, హర్నియేషన్, టేర్ అంటే హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసే వాళ్ళలో కానివ్వండి, చాలా లాంగ్ ప్రొఫెషనల్స్ ఎవరికైతే వేర్ అండ్ టేర్ లంబార్ స్పైన్లో ఎక్కువగా ఉన్న వాళ్ళలో కానివ్వండి ఈ ప్రాబ్లం అనేది వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ 3 కండిషన్స్లో కూడా స్టీనోసిస్, హర్నియేషన్, టేర్ ఈ 3 కండిషన్స్లో కూడా కొంచెం టైం ఎక్కువ పట్టే అవకాశం ఉంటుంది. బట్ హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఈవెన్ సర్జికల్ కేసెస్లో కూడా రిజల్ట్ ఇచ్చినటువంటి కేసెస్ చాలా ఉన్నాయి. సో ఎనీ హర్నియేషన్, ఎనీ స్టీనోసిస్, ఎనీ టేర్ ఇన్ ద లంబార్ స్పైన్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ ట్రీట్మెంట్ చేయబడుతుంది. అలాగే మనకి 90% కేసెస్లో లంబార్ స్పాండిలోసిస్లో కానీ, సర్వైకల్ స్పాండిలోసిస్లో కానీ, ఆస్టియో ఆర్థరైటిస్లో కానివ్వండి
ఆఫ్ నీ జాయింట్స్ ఆర్ షోల్డర్ జాయింట్స్ చాలా చక్కటి ట్రీట్మెంట్ ఉంది. పూర్తిగా నార్మల్కి వచ్చినటువంటి కేసెస్ చాలా ఉన్నాయి. ఎస్ డాక్టర్ సవిత, ఇప్పుడు మీరు పేషెంట్ని ట్రీట్ చేసే ముందు పేషెంట్కి మీరు ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేయిస్తారు? ఎస్, యూజువల్లీ మన దగ్గర వచ్చినటువంటి కేసెస్ ఆల్రెడీ ఇన్వెస్టిగేటెడ్ అయిపోయి ఉంటాయి. అంటే దే కమ్ విత్ ఎంఆర్ఐ, లంబార్ స్పైన్ ఆర్ హోల్ స్పైన్ ఆర్ నీ జాయింట్స్లో ఎక్స్రేతో పాటు వాళ్ళు ప్రజెంట్ చేస్తూ ఉంటారు. బికాస్ దే ఆల్రెడీ యూజ్డ్ ఆల్ ద సిస్టమ్స్. అంటే మనకి పెయిన్ కిల్లర్స్ కానీ ఇవన్నీ వాడుతూ కూడా వాళ్ళకి టెంపరీ రిలీఫ్తో వస్తూ ఉంటారు కనుక హోమియోపతికి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. ఒకవేళ ఫస్ట్ ఏ ఇన్వెస్టిగేషన్స్ లేకుండా వచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా ఆస్టియోఆర్థరైటిస్ ఆఫ్ నీ జాయింట్స్కి సింపుల్ ఎగ్జామినేషన్తో కూడా క్రిప్టస్ తెలుసుకోవచ్చు, దాన్ని డయాగ్నోస్ చేయొచ్చు. బట్ దెన్ టు ఒక ఎక్స్రే ఆఫ్ నీ జాయింట్స్ అనేది తీస్తూ ఉంటాము. అలాగే సీరం కాల్షియం లెవెల్స్, వైటమిన్ డి లెవెల్స్ ఫర్ సింపుల్ ఆస్టియోఆర్థరైటిస్. అలాగే మనకు రుమటాయిడ్ ఆర్థరైటిస్కి సిబిపి, ఈఎస్ఆర్, సిఆర్పి లెవెల్స్, ఆర్ఏ ఫ్యాక్టర్స్, ఏఎస్ఓ టైటర్, ఏఎన్ఏ ప్రొఫైల్ ఇవన్నీ కూడా చేయించాల్సినటువంటి అవసరం ఉంటుంది. బికాస్ ఇన్ఫెక్షన్ లెవెల్ ఎంతవరకు ఉంది, ఎంత సివియారిటీ ఉంది అని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే గౌటీ ఆర్థరైటిస్లో మనము యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది చెక్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ మనకి యూరిక్ యాసిడ్ లెవెల్స్ వేరియేషన్ అనేది చాలా మందిలో ఎక్కువగా కనిపించేటువంటి అవకాశం. బికాస్ బిఫోర్ డే వాళ్ళు ఏం ఫుడ్ తీసుకున్నారు దాన్ని బట్టి కూడా వేరియేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో యూరిక్ యాసిడ్ లెవెల్స్ వన్ టైం చేసినటువంటిది కాకుండా ఆన్ యావరేజ్ ఒక 3 రిపోర్ట్స్ చేసినట్టయితే కనుక యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎంత ఫ్లక్చుయేషన్స్ అవుతున్నాయి వాళ్ళకి, అలాగే పెయిన్స్ అనేది ఎంత ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి. గౌటీ ఆర్థరైటిస్లో ఫ్రీక్వెన్సీ ఆఫ్ అటాక్స్ ఆఫ్ పెయిన్స్ తగ్గించడమే కాకుండా సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ కూడా పర్మనెంట్గా తగ్గించడం అనేది హోమియోకేర్ ఇంటర్నేషనల్లో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్తో సాధ్యమవుతుంది. ఎస్, ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా వింటున్న పేరు స్పాండిలైటిస్. సో దీనికి సంబంధించి మన దగ్గర మెడిసిన్ ఎలా దొరుకుతుంది, పేషెంట్కి ఎలా ట్రీట్ చేస్తారు, ఎస్, ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలి? యా, స్పాండిలైటిస్ అన్నట్టయితే కనుక మనకి ఇక్కడ స్పాండిలైటిస్ ఇస్ ద ఇన్ఫెక్షన్ ఆఫ్ ద స్పైన్. సో స్పాండిలోసిస్ అనేది అరుగుదల ఆర్ వేర్ అండ్ టేర్ ఆర్ వాళ్ళు పోస్చర్ ప్రాబ్లం ఇవన్నీ కూడా మనకి స్పాండిలోసిస్లో వస్తుంది. ఇక్కడ మనకి ఓన్లీ దెర్ ఇస్ నో ఇన్ఫెక్షన్, దెర్ ఈజ్ ఓన్లీ డీవియేషన్ ఆఫ్ ద న్యాచురల్ స్పైన్ అని చెప్పుకోవచ్చు. వెరాస్ స్పాండిలైటిస్ ఇట్ ఈస్ అన్ ఇన్ఫెక్షన్. ఇందులో మనం చూసుకున్నట్టయితే కనుక యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ అనేది మనకు చాలామంది పేషెంట్స్లో అంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్ నెగిటివ్ వచ్చినప్పటికీ యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ బ్యాంబూ స్పైన్ అని చెప్పుకోవచ్చు. ఇది మనకి ఒక 10% పేషెంట్స్లో కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకి HLA-B27 పాజిటివ్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈ యొక్క పెయిన్ అనేది అంటే స్పైన్ ఒక కట్టె మాదిరిగా అయిపోవటం, వాళ్ళు నార్మల్గా నడవలేకపోవడం అనేది చూస్తూ ఉంటాము. యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ ఏజ్తో సంబంధం లేదు. ఇది 20 years లోపల కూడా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో యంగర్ ఏజ్ గ్రూప్స్ ఒకవేళ ఇలాంటి ప్రాబ్లంతో ఒకవేళ మాకు ప్రజెంట్ అయిన వెంటనే అంటే చాలామంది పెయిన్ కిల్లర్స్ వేసుకుంటూ లేదా కాల్షియం వేసుకుంటూ లేదా కొద్దిపాటిగా మజిల్ రిలాక్స్ వేసుకుంటూ వస్తూ ఉంటారు పేషెంట్స్. ఇలాంటి పేషెంట్స్లో మాత్రం యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ డిటెక్ట్ చేయడం కానీ లేదా రుమటాయిడ్ ఆర్థరైటిస్ డిటెక్ట్ చేయడం కానీ చాలా త్వరగా చేయించాల్సినటువంటి అవసరం ఉంటుంది. బికాస్ యంగర్ ఏజ్ గ్రూప్లో ఇలాంటి జాయింట్ పెయిన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా డయాగ్నోసిస్ అనేది ఇంపార్టెంట్. ఇన్వెస్టిగేషన్స్ ఎంత త్వరగా చేసి ఆ ఇన్ఫెక్షన్ లెవెల్స్ని ఎంత త్వరగా చేసినట్టయితే కనుక యాంకైలో స్పాండిలైటిస్ ఇంకా ప్రోగ్రెస్ అవ్వకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ని ఎంత త్వరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే అంత మనం కాంప్లికేషన్స్ని అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది. రైట్, ఇప్పటి వరకు చాలా మంచి విషయాలు తెలియజేశారు. ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లం ఇది. దీని గురించి అసలు నేను ఆ క్వశ్చన్స్ అడగకుండానే మీరే బ్రీఫ్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి మీరు ఇచ్చిన వాల్యుబుల్ టైం గురించి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సో చూసారు కదండి, హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి విత్ డాక్టర్ సవిత. సో ఇలాంటి మరిన్ని కార్యక్రమాలతో ప్రైమ్9 ప్లాట్ఫామ్ ఎప్పుడు అప్రమత్తం చేస్తూ ఉంటుంది. ఇది ఇవాల్టి హలో డాక్టర్ కార్యక్రమం విత్ డాక్టర్ సవిత. మరిన్ని కార్యక్రమాల కోసం చూస్తూనే ఉండండి ప్రైమ్9.